హలో నమస్తే వెల్కమ్ టు ఎస్పీ టీవీ. ఇవాళ శ్రావణ శుక్రవారం, అంతేకాకుండా వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇవాళ అయితే మనం రేణుకా పరమేశ్వరి ఆలయం పడసాల వీధిలో వెలిసిన రేణుకా పరమేశ్వరి ఆలయంలో అయితే ఉన్నాము. సో ఇక్కడ అయితే మణికంఠ శర్మ పూజారి గారు అయితే ఉన్నారు. ఒకసారి వరలక్ష్మి వ్రతం విశిష్టత మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్తే మేడం. ఈరోజు వరలక్ష్మి వ్రతం శుభ సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున అమ్మవారికి 3 గంటలకు సుప్రభాతంతో మేలుకొల్పి 4 గంటలకు అభిషేకం కార్యక్రమం జరిగింది. తదుపరి 8 గంటలకు నవముల కార్యక్రమం జరిగింది. ఇది సాయంకాలం 3 గంటల వరకు యథావిధిగా జరిగిపోతుంది. సాయంకాలం 6 గంటలకు దీపారాధన కార్యక్రమం జరుగుతుంది. తదుపరి మహిళా భక్తులందరూ వచ్చి ఈ అర్చనలు ఆర్తులు తీసుకొని వెళ్తారు. రాత్రి 12 గంటలకు ఏకాంత సేవ జరుగుతుంది. ఈ ఆలయం ఏమంటే 200 సంవత్సరాల క్రితం ఈ చరిత్ర, ఇది ఆలయ విశిష్టత. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఉదయం 7 గంటలకు అమ్మవారికి ప్రత్యేక అభిషేకం జరుగుతుంది. 10:30 అమ్మవారికి ఆర్తుల కార్యక్రమం జరుగుతుంది. ఇదే మాదిరి శుక్రవారం పూట జరిగిపోతున్న కార్యక్రమాలు. మరి ఇది అమ్మవారు చాలా విశిష్టతమైనది, చాలా పురాతన కాలమైన ఆలయం. ఇది 200 సంవత్సరాలు అయింది. ఇది మళ్ళీ 200 సంవత్సరాల తర్వాత అమ్మవారికి 2005 అమ్మవారు ఆలయ ప్రాంగణం అంతా పునఃప్రారంభించి 2006కు పూర్తయినది. 2006 సంవత్సరము అమ్మవారికి మహాకుంభాభిషేకం జరిగినది. అప్పటి నుంచి ఇది చాలా విశేషమైనది. అమ్మవారికి ప్రతి సంవత్సరం 3 రోజులు అమ్మవారికి చాలా అత్యంత వైభవంగా అమ్మవారి ఉత్సవాలు జరుగుతుంది. శుక్రవారం ప్రారంభమవుతుంది, శనివారం ఊరేగింపు జరుగుతుంది, ఆదివారం పొంగల్తో సమాప్తమవుతుంది, సోమవారం సాయంకాలం మళ్ళీ అమ్మవారికి ప్రత్యేక అభిషేకం జరుగుతుంది. తదుపరి పుష్పయాగంతో అమ్మవారు ఉత్సవాలు ముగుస్తాయండి. ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం ఎన్ని రోజులు చేస్తారు? ఇది వరలక్ష్మి వ్రతం అనేది ఈ ఒక్కరోజు అండి. శుక్రవారం అనేది ఈ ఒక్కరోజు జరుగుతుంది. సాయంకాలం 3-3:30 వరకు యథావిధిగా జరుగుతుంది. అమ్మవారు చాలా విశేషమైనది. ఇది ఇంకా జాతరలు అలాంటివి చేస్తూ ఉంటారా? అదే చాలా 3 రోజులు ఫిబ్రవరి మాసంలో కానీ మార్చి మాసంలో కానీ అత్యంత వైభవంగా 3 రోజులు బాగా జరుగుతారు. పొంగలు పెట్టడము, నాటకాలు, ఇట్లా వేషాలు కానీ వేయడము బాగా జరుగుతుందండి. అదే బ్రహ్మోత్సవాలు అంటే జాతర అవి జరుగుతాయి ఆ టైంలోనే. మళ్ళీ అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ 10 రోజులు 10 అలంకారాలు చాలా విశేషంగా జరుగుతాయి. మళ్ళీ వినాయక చవితి అయిన 1 రోజుల తర్వాత అనంత పద్మనాభ స్వామి వ్రతం అనేది ఇక్కడ చాలా విశేషమైనది. అనంత చతుర్దశి అంటే చవితి అయిపోయిన చతుర్దశి గడియల్లో చేస్తారండి. మళ్ళీ ఆ తర్వాత నవరాత్రులు, మళ్ళీ దీపావళి నోములు, మళ్ళీ ఈ ధనుర్మాసం ఉత్సవాలు చాలా విశేషంగా జరుగుతాయి. మరి అమ్మవారి ఉత్సవాలు మామూలుగా అమ్మవారు వెలసినదా లేకపోతే స్వయంభూగా వెలిసారా, ప్రతిష్ఠించారా? అమ్మవారిని ప్రతిష్ఠ చేసినాం. అంటే ఇది 200 సంవత్సరాలు. ఏమంటే అమ్మవారు మన పటం ఉన్నాయి పైన పటాలు, అమ్మవారి పటం పెట్టి పూజ చేస్తా ఉండ్రి. ఒకప్పుడు 200 సంవత్సరాలు అట్లే జరిగిపోతా ఉంది. 2005 సంవత్సరము అమ్మవారు ఆలయ ప్రాంగణం అంతా పునఃప్రారంభించేసిన తర్వాత 2006 మహాకుంభాభిషేకం చేసి అప్పుడు అమ్మవారికి చాలా విశేషంగా ఎక్కువ ఇది. ఓకే, మనం విన్నాం కదా అసలు అమ్మవారి రేణుకా పరమేశ్వరి ఎలా ఇక్కడ ప్రతిష్ఠించారు, ఎలాగ అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి, అభిషేకాలు జరుగుతున్నాయి, జాతరలు జరుగుతున్నాయి, అన్ని విషయాలు అయితే కూడా మనం ఇక్కడ పూజారి గారిని అడిగి తెలుసుకున్నాం. అండ్ ఇవాళ వరలక్ష్మి వ్రతం సందర్భంగా చుట్టుపక్కల నుంచి ఆడవాళ్ళు కావచ్చు ఉదయం నుంచే ఇక్కడికి వచ్చి అమ్మవారు సామూహికంగా వ్రతాలు అయితే కూడా నోములు నోచుకొని ఇక్కడైతే పూజలంతా చేసి ఇప్పుడే అందరూ వెళ్తున్నారు. సో మనం కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం అయితే చేసుకొని అమ్మవారి ఆశీస్సులు అయితే పొందాం. సో ఇది వాటి కార్యక్రమం. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్.